నిమిషం పవన్ కళ్యాణ్ పంపించారంటున్నారు, ఒక నిమిషం చంద్రబాబు పంపించారంటున్నారు, ఒక నిమిషం శర్మిల పంపించారంటున్నారు నన్ను. అంటే మీకు వ్యతిరేకంగా, మీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరి గురించి ప్రశ్న అడిగినా వాళ్ళు పంపించారని అనుకోవచ్చా? అట్ట కాదు. ఎవరైతే ఎవరు సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు మైండ్లో పెట్టుకో. పవన్ కళ్యాణ్ని ఎలా సెలెక్ట్ చేసుకుని దగ్గరికి వస్తావు? అతను నా గురించి హీనంగా ప్రవర్తించాడు, నా కుటుంబం గురించి నీకు తెలియకపోవచ్చు, తెలియకపోతే తెలియనట్టుండు, దాన్ని ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేయొద్దు. అంటే రాంగ్ రూట్లో ఆ పదాన్ని తిప్పొద్దు. నువ్వు జర్నలిస్టు తెలివితేటలతో అటు తిప్పొద్దు. నేను హానెస్ట్, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఏ కొడుకైనా సరే నన్ను, నా కుటుంబాన్ని అంటే ఆ నీ పళ్ళతో నరాలు తెంపేస్తా. నేను ఏ నీతి మీద చిరంజీవి ఇంటూ ఆడవాళ్ళని తిడితే నేను అడ్డుకున్నానో అది తెలుసుకుంటే నువ్వు ఈ వాగుడు వాగవు. నా భార్య కాదు, అక్కడ ఉంది నా చెల్లెలు కాదు, చిరంజీవి గారి భార్య, చిరంజీవి గారి కూతురు. నేనెందుకు తిట్టాను? నా నువ్వు ఆ రోజు అదే అంటావా? అది కూడా అంతే అంటావా? నీకే సంబంధం అంటావా? నీకే సంబంధం? చిరంజీవి గారి ఇంట్లో ఆడాలని ఎవడు తిడితే నీకే సంబంధం అంటావా? నాకు ఎథిక్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నాకు ఎథిక్స్ ఉన్నాయి బాలకృష్ణ. నా భార్యను కానీ, నా బిడ్డలను కానీ, ఇన్ కేస్ నీ భార్య గురించి అయినా సరే ఇతను మంచి ఆర్టికల్ రాస్తే దాన్ని తట్టుకోలేక ఇతని భార్య బిడ్డల్ని తిడుతున్నారంటే నేను కూడా నీ పక్కన వస్తా. అప్పుడు బూతులు కాదు, బ్రహ్మాండాలే వస్తాయి బయటికి. ఒక బూతికి బాధపడుతున్నావే, ఒక విలువలు లాగుతుంటే ఏడవాలయ్యా. నువ్వు మనిషివైతే ఏడవాలి. నువ్వు జర్నలిస్ట్ కాదు, ఎథిక్లెస్గా మాట్లాడుతున్నావు, రూత్లెస్గా మాట్లాడుతున్నావు. నువ్వు హానెస్ట్, నీలో జర్నలిస్ట్ అని ఉంటే, నీలో పక్కన పెడితే నీలో మనిషి లక్షణం ఉంటే నాకు సింపతి. నా కుటుంబాన్ని తిడితే ఏ కొడుకుని ఎందుకు వదలాలి నేను? నువ్వు బూతు మాటలు నేను కనపడుతున్నాయా? నేను చెప్పా, బూతు వలన సమాజం పాడైపోదు. ఒక అబద్ధం వల్ల